క్రైస్తల దైవమర్మములు ఏప్రిల్ 9. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. 1 సమూయేలు 3:13. ఏలి తన కుమారుల దుష్టత్వం ఎరిగి వారిని అడ్డగించలేదు, అందుకే దేవుడు అతనిని అంత కఠినముగా శిక్షించెను. 1 సమూయేలు 3:13లో ఇంకను చూడుడి, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఏదీ అతనికి మరుగై ఉండలేదు, సమస్తము అతడు ఎరుగును. ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనదే. అయితే వారిని భయపెట్టలేదు, గద్దించలేదు. అందుచేతనే ప్రభావము దేవుని ఇంటి నుండి, ఇశ్రాయేలుల నుండి వెడలిపోయినది. అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమ్మును తాము పిలుచుకున్నవారు ఈ 3 ముండ్లు గల కొంకినే ఉపయోగించుటను చూచున్నాము. లోకస్తులలో కాదు కానీ విశ్వాసులలోని అధికారకాంక్ష, పేరు పొందవలెనను ఆశ మెండుగా కనబడుచున్నవి. అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహింపడతారు. బలిమి చేతను బ్రతిమాలియో లేక వేరొక యుక్తి ఉపయోగించియో అనేకులను ఆకర్షించరు. ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండెను. ఆమె నాతో, నేను ఏ సంస్థకు చెందనంటివి, దేవుడు ఎట్లు నీ అక్కరలు తీర్చుచున్నాడనెను. అప్పుడు నేను ఆమెతో, నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించినని నమ్ముచున్నావా? నా పాపములు క్షమింపబడవలెనని అన్ని విధములా ప్రయత్నించితిని, అయితే ఎవరూ అట్లు చేయలేకపోయిరి. అయితే ఒకనాడు స్పష్టముగా, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవన్న మాటలు వింటిని. యేసుక్రీస్తు ప్రభు నా పాపములు క్షమించి 50 సంవత్సరం పైగానైనది. లోకములోని ధనమంతయు అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు. దేవుడు నా పాపములను క్షమించనని నీవు నమ్మితే నా అక్కర్లు తీర్చగలడని నమ్ముట చాలా సులభము. ఇదే నా అనుభవమని సాక్ష్యమిచ్చితిని. డబ్బు కొరకు మనం ఇతరులను అడగనవసరం లేదు. అట్లడిగినచో విశ్వాసంలో కొరత ఉన్నదన్నమాట. మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు.